దేవిని ఫస్ట్ చూసిన స్థలం పార్వేటి మండపం. ఓకే. వెంకటేశ్వర స్వామి వసంతోత్సవం జరుగుతుందన్నమాట. వసంత కాలంలో వసంతోత్సవం వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేసుకుంటూ ఇంత దూరం వచ్చి 3 రోజులు ఇక్కడ స్వామివారిని 3 రోజులు ఇక్కడ వేట అన్నట్టు అతన్ని ఉత్సవ విగ్రహాలతో పూజారులు వచ్చేసి బాణాలు విసురుకుంటా ఇక్కడ ఉత్సవం జరిపిస్తారు. ఇదే పార్వేటి మండపం. ఏదన్నా ఓకే ఓకే ఇదేనా? ఇదే ఇంకా పార్వేటి మండపము. అందరూ స్టోరీ చెప్పింది కదా, అదే అనమాట. అందరు స్టోరీ చెప్పింది కదా, స్టోరీ అనమాట. సో ఇక్కడ నుంచి అన్న అయితే మనకి సజెషన్ అయితే ఇచ్చిండు. అన్న లొకేషన్స్ బాగుంటాయని చెప్పి. పొడుగు చెట్లు ఉన్నాయి మధ్యలో, అవి ఎర్రచందనం చెట్లు. చిన్న చిన్న ప్లాంటేషన్ చేసిందంట గంధం చెట్లు. ఆడ పొడుగుగా 10-15 చెట్లు ఉన్నాయి చూడండి కొట్టకుండా. అవునవునా, అవి చందనం చెట్లు. ఎర్రచందనం అది. చందనం చెట్లు ఇక్కడే 2 కోట్ల రూపాయలు ఆస్తుంది. 2 కోట్లు నాకు చూసి రాగానే అంతే. ఇక నెక్స్ట్ అతిరామ్ వేణుగోపాల స్వామి గుడి, అతిరామ్ బాబా జీవ సమాధి. ఇది ఓకే ఓకే. నాగార్జున సినిమా ఉంది కదా, ఓం నమో వెంకటేశ్వర. అవునవును. ఆ నాగార్జున ఏ క్యారెక్టర్ అయితే చేసినాడో అతిరామ్ బాబాజీ క్యారెక్టర్ అతన్ని జీవ సమాధి అనమాట. అన్న చెప్పింది కదా, హాకిరామ్ బాబా జీవ సమాధి చూసి కదా మళ్ళీ. హాకిరామ్ బాబా జీవ సమాధి ప్లస్ వేణుగోపాల స్వామి ఆలయము 2 మనకి ఒకే చోటు ఉంటాయంట. మన ఓం నమో వెంకటేశ్వరలో నాగార్జున గారు నటించింది కదా హాకిరామ్ బాబాకి అనే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ నిజమే అనమాట. చూడండి, ఆయన హాకిరామ్ బాబాకి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు. సో కృష్ణ మన ద్వారకా వీడియో చూసేటట్టు వీడు మనకి అన్నీ చూసుకున్నారు. మొత్తం అంతా అన్నీ ఉన్నాయి కొనుక్కునేవి. సో ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అవే ఉన్నాయి. అన్నీ మనకి అన్ని బొమ్మలు వాటితో పాటు తినడానికి కూడా మనకి ఫుడ్ ఉంటుంది అన్నమాట. చూసి కదా బజ్జీలు, బొంగాలు, మిర్చి బజ్జీలు, మంచిగా అన్ని వేడిగా భోజనం ఉందంట. ఏంటి ఆ బజ్జీ అంటే పెట్టుకుంది. సో ఎవరికైనా తెలిసింది కామెంట్ చేయాలి. సో మనకి టెంపుల్ లోపల అయితే వీడియో అయితే ఎదవలేదు. సో మనకి కృష్ణుడు రూపం తెలిసిందే కదా, నాకు మన ఎంట్రెన్స్లో చూపించా. అదే మన కృష్ణుడి రూపం అట్లానే ఉంటుంది లోపల కూడా. హాకిరామ్ బాబా జీవ సమాధి అయితే మీకు చూపిస్తాను కదా, వాళ్ళు ఓకే అనుకుంటాను, మీకు చూపిస్తాను మొత్తం చూస్తే కదా. సో మనకి లోపలికి వెళ్ళడానికి టికెట్ మాత్రం 5 రూపీస్ ఉంటుంది. కృష్ణుడి గుడి లోపలికి వెళ్ళడానికి టికెట్ 5 రూపీస్ అయితే ఉంటుంది. మేము ఇస్తుంది కదా, పెన్నీలు గిన్నెలు అన్నీ ఉన్నాయి. సో మనకి అవసరం లేదు పెన్నీలు అవన్నీ, బ్యాగులు అవన్నీ ఉన్నాయి. టోపీలు మన దగ్గర గుడి నేర్చుకోలేదు. సో మనకి టోపీ అవసరం లేదు. గోలీ సోడా ఉంది, గోలీ సోడా ట్రై చేద్దాం మనము. చూస్తుంది కదా అందులోనే. ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకోండి మిక్సీ బట్టి పెట్టుకుంది బొండాలి మజ్జిగ. సో వర్షం పడ్డది కదా మనకి, అన్నీ మొత్తం ఒకరు ఉన్నాయి. చూస్తుంది కదా, అది ఇవి బాగున్నాయి. 150 కనుక మళ్ళీ 150 కనుక పికింగ్గా బాగుంది. 50 రూపీస్ 75 రూపీస్ దొరుకుతుంది మనకి బ్యాగ్. అది చిన్నపిల్లలది గాజులు చూస్తుంది కదా. సో అదే మన టికెట్ కౌంటర్ కదా. లోపలికి అయితే కృష్ణుడి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అయితే 5 రూపాయలు ఒక్కళ్ళకి. నేను తీసుకున్న ఇంకో టికెట్ సపరేట్గా ఇచ్చింది ఉంది. సో ఇది చూస్తుంది కదా. సో కృష్ణుడిది లోపల ఇంకోటి వేణుగోపాల స్వామి ఆలయము. లోపల వివేక్ ఏదో లేదు కాబట్టి మేము వివేక్ టికెట్ చూస్తుంది. ఇది హాకిరామ్ బాబాకి సమాధి. హాకిరామ్ బాబా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి. ఇక్కడే మన హాకిరామ్ బాబా సమాధి అయిపోయారు. ఓం నమో వెంకటేశ్వర చూస్తున్నారు కదా, సమాధి చేసుకున్నట్టు లాస్ట్ వీడియో వస్తుంది సాంగ్తో పాటు. అది ఇదే అనమాట. చూస్తుంది కదా హాకిరామ్ బాబా జీవ సమాధి. ఇదే అనమాట సమాధి. సో కామెంట్ చేయండి జై హాకిరామ్ బాబాకి అని. చూస్తుంది కదా గంధం పెట్టుకున్నాం కదా, ఓం నమో వెంకటేశ్వర అని చెప్పి కామెంట్ చేయండి. సో మనకి లోపల కృష్ణుడి వీడియో తెలియదు కానీ ఇక్కడ పర్మిషన్ ఇలా పంపిణీ ఇచ్చిన పర్మిషన్ తీసుకోనికి. సో అందుకని వీడియో తీసుకున్నాము. పర్మిషన్ తీసుకుని వీడియో తీసుకున్నాము. వికల్ప్ పర్మిషన్ అయితే వీడియో తీసుకోవడం మీద ఇంకా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. నేను వీడియో తీసుకునే కదా పర్మిషన్ తీసుకుని వీడియో తీయండి. చూస్తుంది కదా ఇది లొకేషన్. అది మన కాళీమాత అమ్మవారు అక్కడ చూస్తుంది కదా.
ఇంకా హాకీలం బాబా జీవ సమాధి చూస్తుంది కదా, ఇదే అనమాట. చూడండి. సో నేను 1.5కి దగ్గరగా ఉన్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియో మీ ముందు తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్. చూస్తుంది కదా, ఇంకొక మొక్క ఇంగ్లీష్ శ్రీ స్వామి హాకీరామ్ బాబాజీ లైఫ్ స్టోరీ అనమాట. దీనికి నేను కాన్గా పాస్ చేసి చదువుకొని చూస్తుంది కదా, ఇంకొక వెంకటేశ్వర స్వామి. సో మన కాళికా అమ్మవారు అనమాట. మన కాళికా అమ్మవారు త్రిశూలము, కాళికా అమ్మవారు. ఇక్కడ ఒక మామ ఉంటాడు, ఆ మామ ఒక గిస్కి ఇస్తాడు. ఆ గిస్కి తీసాను నేర్పుతున్నాను. కొంచెం అక్కడున్నాడంట బజరంగ బలి, హనుమంతుడు టెంపుల్ దగ్గర. హనుమంతుడు టెంపుల్ దగ్గర ఉన్నాడు ఆయన. సో చూస్తుంది కదా, ఇక్కడ మీరు చూస్తే హాకీరామ్ బాబాజీ జీవ చరిత్ర అనమాట. సో పాస్ చేసి చదవచ్చు. మన తెలుగులో ఉంది, హిందీలో ఉంది. మన హిందీ సబ్స్క్రైబర్స్ అందుకే మాత్రం చూసుకోండి. ఒకసారి అయితే మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. సో టెంపుల్ వ్యూ మొత్తం ఇట్లా ఉంది. కృష్ణుడు టెంపుల్ ఒక్కటి మాత్రం చూపించారు, కెమెరా చదవలేదు అక్కడ. పాప వినాశనం ఆకాశగంగా అయితే ఉంది. సో చూస్తే చిన్నపిల్లలు ఉంది, బట్టలెక్క ఉంది, బాగుంది. 100 రూపీస్ అంట. మరి చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి మనం తీసుకెళ్ళాము. సో చూస్తుంది కదా, కొన్ని రోజులు పువ్వే ఉన్నాయి. పాప వినాశనం ఆకాశగంగా. మన కాణిపాక చూస్తున్నారు, గాంధీ కాక ఇంకా ఇక్కడే ఉన్నాడు. సో మన కారు అయితే అక్కడ ఉంది, చూస్తుంది కదా. మన కాళ్ళకి వెళ్ళిపోవడం ఇక. చూడండి ఎంత బాగుంది రోడ్లు, మొత్తం ఖాళీ ఉన్నాయి. మొత్తం అడవులు, ఇదొక అడవి, మొత్తం వెనకాల మొత్తం అడవి. ఏ నుంచి మొత్తం ఏ జంతువు వస్తుందో కూడా తెలియదు మనకి. మనం డైరెక్ట్ మనం కాళ్ళకి వెళ్ళిపోయి మనం పాప వినాశనం కానీ ఆకాశగంగా కానీ చూసాం. కానీ ఇంకా లాస్ట్ ఉంది ఇప్పుడు ఆకాశగంగా.